జరిగింది. సరే ఆయన గండి కొట్టి ఆయన కొనుక్కొని వేల కోట్ల రూపాయలు సంబంధించిన దాన్ని తక్కువ ధరకు బ్యాంకు వాళ్ళతో కుమ్మక్కై కొనుగోలు చేసినా అది ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొట్టినా మాకేం అభ్యంతరం లేదు. ప్రజల నుంచి ప్రజల కష్టార్జితంతో కొనుగోలు చేసి అందులో బిల్డింగ్లు కట్టుకొని మరి దాన్ని రెంటుకు తీసుకున్నటువంటి సందర్భంగా దానిలో రావాల్సిన బకాయి ఎడ్యుకేషన్ సొసైటీకి రావాల్సినటువంటి బకాయి మరి 6,66,00,000 రూపాయల పైచీలకు సెప్టెంబర్ 24వ తేదీ నాటికి గత నెల మొత్తము అగ్రిమెంట్ కూడా అయిపోయింది. అగ్రిమెంట్ అయిపోయినప్పటికీ ఖాళీ చేయకుండా పాత బకాయిలు డబ్బులు ఇవ్వకుండా కాలయాపన చేయడంతో పాటు పక్కకు అయిన కొనుగోలు కొన్ని బిల్డింగ్లు కొనుగోలు హోటలు తర్వాత రిసార్ట్ కొన్ని కొనుక్కున్నాడు బ్యాంకు ద్వారా. ఆ బ్యాంక్ కొనుక్కున్న దానిలోనే ఉండాలి. కానీ ఆయన పార్కింగ్ ఒక స్కూటర్ పెట్టడానికి కూడా పార్కింగ్ స్థలం లేదు, బిల్డింగులు మాత్రమే కొన్నాడు. మనం కిరాయిలకు ఇచ్చినటువంటి దానిని మరి ఖాళీ చేయకుండా పాత బకాయి ఇవ్వకుండా ఖాళీ చేయకపోతే నువ్వు రీఅగ్రిమెంట్ చేసుకోవాలి, పాత బకాయిలు చెల్లించి సంవత్సరం ఏ రేట్ అయితే ఉంటుందో ఎక్సైజ్ ఉన్నటువంటి దానికి అనుగుణంగా చేసుకోవాలి. అది కాకుండా అక్కడ అప్పు మా బకాయి ఇవ్వని ఆ ఇన్స్టిట్యూట్కు సంబంధించిన జనరల్ సెక్రటరీ కపిల్ కుమార్ శర్మ వారు పోయి న్యాయబద్ధంగా మాకు డబ్బులు ఇవ్వమంటే ఎక్స్ సర్వీస్ మెన్లు ఆడ కాపలా ఉంటారు, ఆయననే బెదిరించి ఆయన డబ్బుల కోసం నిజాయితీగా వెళ్ళి మా డబ్బులు ఇవ్వండి ఖాళీ చేయండి అని కూర్చొని మరి వారు దగ్గరికి పోతే డబ్బులు ఇస్తామని చెప్పి వారి మీద కేసు పెట్టి ఈరోజు పోలీసులతో మరి అధికార బలాన్ని ఉపయోగించి వారిని అక్రమంగా కేసులు పెట్టడం జరిగింది. వారు ఆక్రమిస్తున్నటువంటి ప్లాట్లు కానీ వ్యవసాయ భూములకు దారి కానీ ఆ దారిని గేట్లు పెట్టినటువంటి సందర్భంగా వాటిని తక్షణమే తొలగించాలని అనేక దఫాలుగా కలెక్టర్ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి వివిధ రాజకీయ పార్టీల నాయకులకు ముఖ్యంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి అదేవిధంగా ఇక్కడ స్థానిక మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారికి అందరికి కూడా మరి మెమోరాండాలు ఇవ్వడం జరిగింది. అయితే కొంత గేట్లు తీసేసినా మళ్ళీ తిరిగి పెట్టుకొని ఆ రిసార్ట్లకు వెళ్ళి రోడ్డు ఉంటుంది, ఆ రోడ్డు రైతులు పోవాల్సినటువంటి రోడ్డును కూడా కబ్జా చేసి వాళ్ళకు రానివ్వకుండా చేస్తూ ఉన్నాడు. ఈ రకంగా ఆయన గతంలో టీఆర్ఎస్ గత చరిత్ర ఆయన భూ ఆక్రమణలు దందాలు చిన్న కోడి పిల్లలు కోడిగుడ్లు అమ్ముకొని ఈరోజు బకాసురులుగా పేదవాళ్ళు రైతులను మరి భూములను ఆక్రమించుకొని ఈరోజు పెద్ద ఎత్తున మరి మోసం చేసేటువంటి వ్యక్తిగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పుట్టి వరంగల్లో స్థిరపడి అక్కడి నుంచి కోడిగుడ్ల వ్యాపారం కోసం పిల్లల కోసం ఈటల రాజేందర్ గారి దగ్గరికి వచ్చి వ్యాపారం చేస్తూ ఈరోజు కోట్ల అధిపతి, వేల కోట్ల రూపాయలు సంపాదించడం అంటే పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని మోసం చేయడం, ప్రభుత్వ ధనాన్ని కూడగొట్టడం, పేద ప్రజల భూములను కబ్జాలు చేసి ఆక్రమించుకొని ఈరోజు వేల కోట్ల రూపాయలు సంపాదించాడు. ఆయన సంపాదించుకున్న పేద రైతులతో పెట్టుకుంటే నువ్వు ఎక్కడ కూడా మనగడ కొనసాగదు బిడ్డ, నువ్వు ఇంకా ప్రభుత్వం నాకు అండగా ఉండదని భావిస్తా ఉన్నావు. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, నీకు ప్రభుత్వం అండగా ఉండదని అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాలు ఉంటే రేవంత్ రెడ్డి గారు అక్కడ ఓడిపోయి ఇక్కడ పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ రైతులందరూ పేదవాళ్ళందరూ కూడా కూడగట్టుకొని ఆ రోజు రేవంత్ రెడ్డి గారికి ఓట్లేసి పార్లమెంటు సభ్యుడిగా గెలిపించినాం. ఆ తర్వాత ఆయన ఇప్పుడు సీఎం అయ్యాడు. ఇక్కడ ఉన్నటువంటి ఆయన అనుచరులు సీఎం గారి అనుచరులతో కూడా అనేక దఫాలుగా రంజిత్ రెడ్డి గారితో మాట్లాడారు. ముఖాముఖి మీ బకాయి ఇస్తాం, మేము ఖాళీ చేస్తాం, మీ భూమి ఆక్యుపై చేయం, గేట్లు ఇస్తాం, ప్లాట్లను కూడా మేము ఏం చేయమని చెప్పి ఒక 4 సార్లు ముఖాముఖి చర్చలు జరిగి మరి చేస్తామంటాడు, తప్పించుకొని పోతాడు. దొంగ ఎవడంటే అత్యంత నీచమైన నికృష్టమైన దోపిడీదారుడు మరి మోసం చేసే వ్యక్తి ఎవరంటే రంజిత్ రెడ్డి గారు. సీఎం గారికి సంబంధించిన వ్యక్తులు కూర్చొని చేస్తామని చెప్పి వాళ్ళని కూడా మోసం చేసే పరిస్థితి కొనసాగుతున్నది. రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, మిమ్మల్ని గౌరవించి పార్లమెంటు సభ్యుడిగా గెలిపించిన ప్రజలు నిన్ను ఇక్కడ గెలవకపోయినా అసెంబ్లీ కాకపోయినా ఇక్కడ నుంచి మీకు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. అనేక దఫాలుగా చర్చలు జరుపుతున్నారు. అయినా అది ఎందుకు ఏముండి ధైర్యమో ఏంది ఇంత లంగతనం చేసేవాడికి మరి ఎక్కడైనా టైం వస్తే ఎంతటి వాడైనా కూలిపోతాడు. డబ్బు అహంకారం మరి అధికార బలం ఉన్నదని భావిస్తే నీకు రేవంత్ రెడ్డి గారి పేరు చెప్పుకొని ఏం కాదని నువ్వు భావిస్తున్నావు.
మేము రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, ముఖ్యమంత్రి గారికి నీ అండదండలు అని ఉన్నాయని చెప్తున్నాడు. మేము పదే పదే రైతులు, పేదలు, మరి అణగారిన వర్గం, మరి యొక్క భూమి కబ్జాదారులు గురవుతున్నటువంటి పేదవాళ్ళ యొక్క పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. నువ్వు మంచి భూ కబ్జాదారులు కానీ రౌడీలు కానీ కొనసాగడానికి వీలు లేదని, ఇది ప్రజా పాలనని, ప్రభుత్వం ఏదైనా పేద ప్రజలకు అండగా ఉంటుందని భావించావు. దానికి అనుగుణంగా ఈ భూ బకాసురుణ్ణి రంజిత్ రెడ్డి గారి చేస్తున్న అగరాల పైన మీరు తక్షణమే చర్యలు తీసుకోవాలి. మీ మీద నమ్మకం ఉన్నది. ప్రజలు మిమ్మల్ని ఆదరించి అభిమానించేటువంటి వ్యక్తులే ఇక్కడ ఉన్నటువంటి మరి అణగారినటువంటి రైతాంగం. కాబట్టి దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా మేలుకొని, మేము గతంలో అనేక దఫాలుగా సిపి గారికి ఇచ్చాం, మెమోరాండం వారితో చెప్పాం, డీసీపీ దగ్గర చాలాసార్లు సిట్టింగ్ అయింది, ఏసీపీ సిఐ దగ్గర సిట్టింగ్ అయినాం, అనేక దఫాలుగా చేస్తామని చెప్తాడు, బయటకు చేసే పరిస్థితి లేదు. ముఖాముఖి కూడా రంజిత్ రెడ్డి దగ్గర కూర్చున్నాం, అలాంటి సమస్య చేయడం లేదు. వారి మీద అనేక కేసులు పెట్టినాం, కేసులు రిజిస్టర్ అయినాయి. పోలీసు యంత్రాంగం అధికార బలంతో ఏదో రకంగా దాన్ని ఏమాత్రం కూడా నత్తనడక తప్ప ఇన్వెస్టిగేషన్ చేసులు లేదు, వాళ్ళని అరెస్ట్ చేసులు లేదు, వాళ్ళ మీద కేసులు మరి పెండింగ్ ఉన్నాయి. మా యొక్క కపిల్ కుమార్ శర్మను మాత్రం రాత్రి ఏ వరకపోయినా బకాయి కోసం పోతే తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చుండబెట్టి కేసు పెట్టి అరెస్ట్ చేసి వెంటనే ఛార్జ్షీట్ వేసేటువంటి పరిస్థితి దాపురించింది. అందుకోసమే దశల వారీగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాం, దశల వారీగా చేస్తామన్నాం. ఈరోజు కలెక్టర్ కార్యాలయం ముందు చేస్తున్నాం. పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్ అన్ని పార్టీల వాళ్ళకు కూడా రండి, ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు రైతులకు అన్యాయం జరుగుతుంది, దోపిడీ దుర్మార్గం కొనసాగుతున్నది, అందుకోసమే మీరు తప్పనిసరిగా వచ్చి రండి అని సంఘీభావం చెప్పండి అని కోరినాం. అయితే అన్ని పార్టీల వాళ్ళు కూడా వస్తామన్నారు. కానీ ఎందుకో మరి ఆయన ఏ రకంగా ఇతర ఒక సిపిఐ మినహా మిగతా పార్టీ వాళ్ళు ఎవరు కూడా సంఘీభావం చెప్పడానికి రాలేదు. అయితే దశల వారీగా ఉద్యమం కొనసాగితే, రైతాంగం అంతా రోడ్లపైకి వస్తే మళ్ళీ వాళ్ళే అన్ని రాజకీయ పార్టీలు ప్రజల యొక్క ఆదర అభిమానాలు చూరగొనాలి తప్ప కావాలనే ఉద్దేశంతో అందరూ కూడా వచ్చి మద్దతు చెప్పే అవకాశం ఉంటుంది. అందుకోసం మేము చెప్తున్నాం, రాజేందర్ గారు పార్లమెంటు సభ్యుడు, ఇక్కడ పార్లమెంటు సభ్యుడు గారిని రమ్మని చెప్పాం, వారు రావడంలా ఎందుకో మరి వారు వస్తలేరు. అయినా మీ ఇల్లు కూతంత దూరంలో కిలోమీటర్ దూరాన్ని ఉన్నది, మీ ఇంటికి వెళ్తాం, మీ ఇంటికి వస్తున్నాం. మీరు ఏ రకంగా ఈ పార్లమెంటు సభ్యుడిగా ఇక్కడనే ఉన్నటువంటి వ్యక్తిగా, ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్నటువంటి వ్యక్తిగా మీకు పేరున్నది. రైతాంగం, పేద ప్రజలు, ఇక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళు దాదాపు 1400 మంది అలా పనిచేసేటువంటి వాళ్ళు అనేక మంది కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. వారి కోసం మాట్లాడి పిలిస్తే పలికేటువంటి రాజేందర్ అన్న మీరు రావడం లేదు, మీ ఇంటికే వస్తాం, మీరు మెమోరాండం ఇస్తాం. అతన్ని రంజిత్ రెడ్డి గారిని కూర్చుండబెట్టి ఆయన ఆక్రమణలను, మరి ఆయన యొక్క దుర్మార్గాన్ని, ఆయన యొక్క రౌడీ మూకలను ఎండగట్టడానికి తక్షణమే చర్యలు తీసుకోవడానికి మీ దగ్గరికి వస్తాం. తప్పనిసరిగా నీ ఇల్లు ముట్టడి చేస్తాం. అది కాకుండా, అది కూడా కాకపోతే అవసరం అనుకుంటే రంజిత్ రెడ్డి గారి ఇల్లు ముట్టడి చేసైనా మన ప్రజల యొక్క భూములను కాపాడుకోవడం కోసం చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇప్పుడు తెలియజేస్తున్నాం. మనందరం కూడా మరి కలెక్టర్ గారు, ఎవరు ఎస్ఐ గారు ఉన్నారేడా, ఎస్ఐ గారు ఒక మెమోరాండం ఇవ్వడానికి పర్మిషన్ చెప్పండి. మీరు చెప్తే డెలిగేషన్ వస్తుంది. వస్తాను పండి, అది ప్రమాదం రమ్మన్. బొమ్మరాజుపేట గ్రామంలో లియోనియాలో ఒక 300 ప్లాట్లు రైతులై ఉన్నాయి. అదేవిధంగా అచ్యుత ఎడ్యుకేషన్ అని చెప్పేసి హోటల్ మేనేజ్మెంట్ హోటల్ ఒకటి ఉండే, ఆ హోటల్ని కొన్ని రోజులు రంజిత్ రెడ్డి గారు మరియు ఎన్సిఎల్టీ యొక్క లీజు తీసుకోవడం జరిగింది. ఆ లీజు యొక్క కొన్ని కోట్ల రూపాయల బకాయిలో ఉండడం జరిగింది. ఆ యొక్క లీజు డేట్ గిట అయిపోవడం జరిగింది. మరి ఆ డేట్ అయిపోయిన తర్వాత అచ్యుత ఎడ్యుకేషన్ వాళ్ళ డబ్బులు ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంది. మరి అందులో మా యొక్క లోకల్ మా యొక్క పిల్లలు ఇక్కడ ఉన్న ఈ మండల స్థాయిలో కానీ, ఇక్కడ తెలిసే చుట్టుముక్క గ్రామాల పిల్లలు కానీ హోటల్ మేనేజ్మెంట్లో చేసినప్పుడు మనకు కొంచెము అందులో మనకు తక్కువ చేసిద్దురు. వల్ల బయటకంటే ఇక్కడ 50% తక్కువనే ఉంటుండే. మా లోకల్లో ఎడ్యుకేషన్ పెట్టేందుకు ఆయన కపిల్ గారు మాకు డిస్కౌంట్ ఇస్తూ ఉంటుండే. మరి అలాంటి వాళ్ళు వచ్చి నన్ను అడగడం జరిగింది, వాళ్ళకి మాకు న్యాయం చేకూర్చమని. అందుకు మేము వాళ్ళ తరపు నుంచి పోరాడుతూ ఉన్నాము. మరి ఒక పంచాయతీ వెంచర్లో గేట్ పెట్టడం ఎంతవరకు సబబో నాకు అర్థమైతలేదు. అది ఒక ఓపెన్ వెంచర్లో గ్రేడెడ్ కమిటీ లాగా దాన్ని గేట్లు పెట్టి ప్రజలంతా భయభ్రాంతులకు గురి చేసి తుపాకులతో తిరగడము, రంజిత్ రెడ్డి యొక్క మనుషులు అందులో తుపాకులతో తిరగడము, లైసెన్స్ గన్నులతో తిరగడము,
మరి అక్కడ ప్లాట్ల యజమానులపై తుపాకులు గురిపెట్టడము, మరి కాలిస్తే లెక్కలు చెప్పుకొని ఇక్కడ మీరు బతుకులు సరిపోనడము, ఇవన్నీ జలవిఆర్ రామరాజు గారు కానీ మరి యొక్క రంజిత్ రెడ్డి బినామీ తిరుపతి రెడ్డి గారు కానీ వీళ్ళంతా ఈ బంద్ చేసుకొని యథావిధిగా ఎవరి వాళ్ళకు న్యాయబద్ధంగా వచ్చేటి ఇచ్చేసి న్యాయపరంగా ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాము. ఇక్కడ ధర్నా కలెక్టరేట్ దగ్గర పెట్టడం జరగడం అంటే కారణం ఏమిటంటే ఒక జిల్లా మేజిస్ట్రేట్ ఒక జడ్జి లాంటి వాడు కాబట్టి ఆయన దానికి వస్తే న్యాయం చేస్తారని చెప్పి ఆయన దానికి రావడం జరిగింది. ఇక్కడ శాంతియుత ధర్నా పెట్టుకోవడం జరిగింది. మాట్లాడితే ఏం చేసుకోవడం చేసుకోరు. అధికారులు ఏమనంటే రంజిత్ రెడ్డితో మాట్లాడండి. ఒక స్టేట్ గవర్నమెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించింది 3 కిలోమీటర్ల పైప్ లైన్, 1 ఫీట్ పైప్ లైన్ తీసుకొని పోయి సుమారుగా 6 లక్షల లీటర్ల నీళ్లు రోజుకి ఇస్తారు ఎలాంటి పర్మిషన్ లేకుండా. ఇది ఎక్కడ న్యాయం ఉందా? ఒక పేదవాడికి రోజుకు 10 బిందెల నీళ్ళు ఇవ్వాలి గవర్నమెంట్. 10 బిందెల నీళ్ళు ఇవ్వడానికి చేత కాదు. ఒక 6 లక్షల 7 లక్షల లీటర్ల నీళ్ళని వృధాగా ఆయనకు స్నానాలు చేయడానికి, బాత్రూమ్లు కడుకోనికి కృష్ణానది నీళ్లు, గోదావరి నీళ్ళు ఇస్తారు. నిన్నాక మన 15 రోజుల కింద చూడండి అంటే మీకు చూపిస్తా. మీ కన్నం కంటే ఉంది పైప్ లైన్. అర్ధమరాత్రి దొంగల కేసుకపోయిన పైప్ లైన్ ఇది. ఎలాంటి పర్మిషన్ లేదు. దీన్ని ఛాలెంజ్ చేస్తున్నా. కార్యాచరణ ఇక్కడితో ఆగలేదు. జిల్లా వరకు వచ్చినాము, జిల్లా మెజిస్ట్రేట్ వరకు వచ్చాము. ఇది రాష్ట్ర లెవెల్లో తీసుకపోతామని చెప్పి నేను చెప్తా ఉన్నాను. పాదయాత్ర తరపున ప్రజలందరినీ ఇదే ముక్కుమ్మడిగా తీసుకొని పోయి సెక్రటరీ ముట్టడి పెడతామని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి అని ఇంటి దాకా పోతాము, అక్కడ బైఠాయించి రంజిత్ రెడ్డి గారు ఇలా నీ దుర్మార్గం చేస్తే ఊరుకునే లేదు. నీదిగా అయిపోయింది, దగ్గరకు వచ్చింది. నువ్వు కోళ్ళ దాన తినొచ్చప్పుడు ఇప్పుడు మనుషుల దాన తింటాడు, భూముల దాన తింటావు అనుకో, నువ్వు ఊరుకునే లేదు రంజిత్ రెడ్డి. ఇక నీ ఎంబడి తథ్యం, నీ ఎంబడి పడతాం. ఇది ఆరంభమే, ఇది ముగింపు కాదు, ఇది ఆరంభమే. రంజిత్ రెడ్డి గారు ఎంబడే ఆ పేద ప్రజల ప్లాట్లకు దారిడువో, మరి అదే విధంగా ఆ అచ్యుత ఎడ్యుకేషన్ కు ఏవైతే డబ్బులు అవి కట్టాయి, నీవు న్యాయబద్ధంగా రా, మా గ్రామస్తులు మీకు ఆదరిస్తాము, నేను మంచిగా దందా చేసుకోమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. నేను ఉండేది ఇక్కడే శాంతిలో. ఏదైనా సాంఘటన మన వాళ్ళు చెప్పడం జరిగింది. తక్షణమే మన రంజిత్ రెడ్డి అనే వ్యక్తి ఆయనకి ఏదైనా కూర్చొని సెటిల్మెంట్ చేసుకోవాలి. ఇంత పెద్ద రచరచ చేసుకుంటే ఆయనకే మర్యాద ఉండదు అనేది పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాం. మరి ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం వచ్చి మరి ఇటువంటి జరగడం మాకు సిపిఐ పార్టీగా మేము సిగ్గుపడతాం. ఇది దాదాగిరి గుండాగిరి చేసి తెలంగాణ రాష్ట్రంలో అనేక పోరాటాలు చేసిన చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్నది. ఎవరైనా సరే, ఇప్పుడు ఆయన ఎక్కడి నుంచో యూపీ నుంచి వచ్చిండు. యూపీ నుంచి వచ్చిన ఆయన ఏదో తరిమేర కొట్టమా ప్లాట్లలో పోయి మట్టి పోసి కబ్జాలు పెట్టి అది చేస్తే కుదరదు. తక్షణమే అదేదో 6 కోట్ల 61 లక్ష ఏదో రావాల్సి ఉందట, ఆ పేమెంట్ చేసేయండి. నేను కావాలంటే అది రెన్యువల్ చేసుకో, నేను లీజ్ తీసుకునే రెన్యువల్ చేసుకో. మేము ఆ పెద్ద మనుషులుగా మీకు సూచన చేస్తాం. డబ్బు ఒక ఎత్తు, డబ్బు పనికిరాదు. ప్రజా బలం ముందు డబ్బు పనికిరాదు. కాబట్టి దయచేసి తెలంగాణ రాష్ట్రానికి మచ్చదేవద్దు. ప్రధానంగా షామీర్పేట్ మండల కేంద్రంలో ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీస్ లో మరి ఇక్కడ ఈ ధర్నా చేయడం అంటే నిజంగా అది ఆయన దగ్గరికి వెళ్ళాలి. నిజంగా రేవంత్ రెడ్డి గారు ఉంటే ఉండొచ్చు, ఆయన చేయమని చెప్పాడు కదా అధికారులు, ముఖ్యమంత్రి చెప్పాడు. కానీ ఆయన కిందున్నటువంటి వీళ్ళు తక్షణమే మరి ఎవరో ఒకరు చొరవ చూపి అధికారులు రేవంత్ రెడ్డి గారు దీన్ని తక్షణమే స్పందించి ఎవరెవరు చొరవ చూపించి ఈ సమస్య తక్షణం పరిష్కారం చేయాలని తెలియజేస్తా ఉన్నాం. లేకపోతే అంచెలంచెలుగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కమ్యూనిస్ట్ పార్టీ మద్దతు తెలుపుతూ వారికి మద్దతు తెలుపుతూ చేస్తాం. థ్యాంక్ యూ.